మన సాలూరు నుంచి రాయపూర్ వెళ్ళే రూట్లో మేము ఇలా ఘాటీ వైపు పిక్నిక్ అని బయలుదేరాము. అలా రాయపూర్ చూస్తూ రాయపూర్ ఊరు దాటామండి. ఈ రాయపూర్లో చాలా తక్కువలో ఈ సెల్ అయినా కంప్యూటర్లు అయినా ఎలక్ట్రికల్ సామాన్లు మొత్తం కూడా తక్కువలో దొరుకుతాయి. ఇదిగోండి రాయపూర్ మెయిన్ రోడ్లో ఇలా కొంత దూరం ప్రయాణించిన తర్వాత అక్కడ ఘాటీ దగ్గర 4 తేనెపట్లు ఒకే దగ్గర చూసాము. ఆ 4 తేనెపట్లని మేము దగ్గరుండి తీసాము. కనీసము 6 బకెట్లు తేనె వచ్చింది. పక్క వాళ్ళని అడిగి ఇదిగోండి ఆ తేనె తీసాము. ఎంత స్వచ్ఛమైన తేనె. ఈ తేనె పట్లు చూడండి ఒకసారి ఎంత బాగుందో. స్వచ్ఛమైన తేనె ఎక్కడ దొరకదు. అలాంటిది 4 బకెట్లు తయారయ్యేవి. ఈ తేనె పట్టు చూడండి ఎంత పెద్దవిగా ఉన్నాయో. అలాగా 10 తేనె పట్లు ఒకే దగ్గర తీసి ఇంటికి తెచ్చుకున్నాము. స్వచ్ఛమైన తేనండి. బాగుంది కదా. ఇలా మీరు ఎక్కడైనా తేనె పట్లు చూసుంటే మాకు చెప్పండి, వచ్చి తీసుకుంటాము. చూడండి నేను నా ఫ్రెండ్స్ వెళ్ళి 4 బకెట్లు తేనె తెచ్చుకున్నాము. ఆ తేనె పట్లు ఒక్కొక్కటి చూడండి ఎంత పెద్దవిగా ఉన్నాయో. మీరు ఎప్పుడైనా తేనె చూసినట్లయితే కామెంట్ చేయండి కింద. లేదా ఎవరికైనా తేనె కావాలన్నా కింద నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. వాళ్ళకి తేనె పంపిస్తాను. బాగుంది కదా తేనె. ఎంత బాగుందో చూడండి ఒకసారి. పెద్ద పొట్లండి. మొత్తం 4 బకెట్లు తేనె వచ్చింది. ఇలాంటి తేనె పట్టి మీరు చూసారా లేదా కింద కామెంట్ రూపంలో తెలియచేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫాలో అవ్వండి ఛానల్ని. ఇలాంటివి ఇంకెన్నెన్నో వీడియోలు ఘాటీలో చేయడానికి మాకు వీలుగా ఉంటుంది. చూడండి స్వచ్ఛమైన తేనె 4 బకెట్లు అండి.